సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఈ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అలాగే వీణ ఇద్దరి మధ్య దాంట్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఏదో చెప్తున్నారు. వీళ్ళ హస్బెండ్ వీణ హస్బెండ్ ఉన్నాడు కదండి, హస్బెండ్ కూడా బయటకు వస్తున్నారన్న విషయాలు తెలుస్తున్నాయండి. అది అంటే వస్తే ఏమవుతుంది, ఏం చెప్తారంటారు? అక్కడ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ న్యూస్ ఏదంటే అరవ శ్రీధర్ అండ్ వీణా మధ్య సెక్సువల్ స్కాండల్ అని చెప్పచ్చు. అంటే ఆమె మొన్నటి వరకు బాధితురాలుగా చెప్పుకునింది. అయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టినాక ఆమెను గురించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. సో జనసేన కూడా ఒక జాగ్రత్తగా, పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ ఒక జాగ్రత్తగా ఆచితూచి ఈ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలనేది మనకు కనబడుతుంది. అంటే జనసేన ఏమనుకుంటుందంటే ఈ అమ్మాయి ట్రాప్ వేసింది, ఇతను పడ్డాడు, పడినాక దాన్ని డీల్ చేయడంలో మనోడు ఫెయిల్ అయ్యాడు, కరెక్ట్గా ఆమెను అర్థం చేసుకొని డీల్ చేయడంలో ఆ అమ్మాయి ఊహంలో పడ్డా లేకపోతే ఆ అమ్మాయి తన్ని ఎలాగా హనీ ట్రాప్ చేసిందా తెలియదు, కానీ తను పడిందైతే వాస్తవమే. సో వీడియో కాల్స్ విపరీతంగా చేశాడు. ఆ అమ్మాయి చెప్తుంది 400 వీడియో కాల్స్ ఉన్నాయని. అసలు ఇవాళ మామూలు చదువుకున్న వాళ్ళు కానీ మామూలు జనమే వీడియో కాల్ చేయాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే అవతల రికార్డ్ చేస్తారు, ఇవన్నీ ఉంటున్నాయి. అలాంటిది ఇతను ఎమ్మెల్యే, బీటెక్ చదువుకున్నాడు, ఇతను పబ్లిక్ ఫిగరు. రేపు పొద్దున ఇదేమన్నా బయటకు వస్తే మన పరిస్థితి ఏంటని ఒక కామన్ సెన్స్ అతనికి ఉన్నట్టుగా కనబడలేదు. సో బాత్రూంలో స్నానం చేస్తుంటే కూడా ఆమెతో వీడియో కాల్లో స్నానం చేస్తున్నాడు, సబ్బు రుద్దుకుంటున్నాడు, పౌడర్లు మళ్ళీ బయటకు వచ్చి పౌడర్లు వేసుకుని అన్నీ వీడియో కాల్లోనే నడుస్తున్నాయి. తవడుతో దుచ్చుకోవడం దగ్గర నుంచి ఇంకా సెక్సువల్ ఇవి కూడా జరుగుతున్నాయి. అంటే ఇదేంటంటే చాలామందికి వీడియో కాల్స్లో సెక్స్ అనేది ఒక ప్లెజర్ ఇస్తుంది. అది రియల్ కాదు, నిజానికి ఇది ఫేక్, అది విర్చువల్ కదా. కానీ విర్చువల్లో ఒక థ్రిల్ ఉంటుంది అనమాట. ఆ థ్రిల్ని వీళ్ళు అనుభవించడానికి ట్రై చేస్తారు. నిజానికి అతను అమ్మాయి ఏమన్నా వేరే స్టేట్లోనో వేరే కంట్రీలోనో ఉంటేనా అర్థం చేసుకోవచ్చు. ఆమె ఇతనికి అందుబాటులో ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవచ్చు. అలాంటి అమ్మాయితో కూడా ఇన్ని చేశాడంటే విచిత్రం అని ఇతని వైపు. ఇతనైతే ఒక వాళ్ళ అమ్మ చెప్పినట్టుగా వాళ్ళ అమ్మ ఉత్తముడు అమాయకుడు అని చెప్పింది, కానీ ఉత్తముడా కాదో మనకు తెలియదు. కానీ అమాయక లక్షణాలు అంటే కొన్ని లక్షణాలు అయితే అతనికి స్మార్ట్ లక్షణాలు కనబడలేదు. అంటే ఒక రిలేషన్షిప్ని ఎలా డీల్ చేయాలి అనే దగ్గర ఫెయిల్ అయినట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇవాళ రేపు ఏంటంటే ట్రాప్లు విపరీతంగా ఉంటున్నాయి. నాకు కూడా అప్పుడప్పుడు ఫోన్ వచ్చి ఆర్ యూ రెడీ ఫర్ వీడియో కాల్ అని వస్తుంది. ఇమీడియట్గా నేను బ్లాక్ చేస్తాను. ఎందుకంటే అది ఒక ట్రాప్ అండి. వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని మెల్లగా బట్టలు ఇప్పించి వాళ్ళు కూడా బట్టలు ఇప్పుతారు, మనల్ని బట్టలు ఇప్పించినాక రికార్డ్ చేస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే వాట్సాప్లో వీడియో కాల్ రికార్డ్ చేయలేం కదా అనుకుంటారు. ఏం లేదు, అన్నీ చేయొచ్చు. మన ఫోన్లలో సాఫ్ట్వేర్లు వేసుకుంటే అవన్నీ రికార్డ్ చేస్తాయి. అట్లాగే ఇప్పుడు మీ ఫోన్ని నేను చేయాలనుకోండి, నేను కొన్ని సంస్థలు ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ మానిటరు, OneSpy ఇలాంటి చాలా ఉన్నాయి. వాళ్ళకి మనం డబ్బులు కట్టామంటే వాళ్ళు మనకు ఒక కోడ్ లాంటిది ఇస్తారు, నెంబర్ ఇస్తారు. దాని తర్వాత నేను ఆ సాఫ్ట్వేర్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేయాలి. మీ ఫోన్ నేను 10 నిమిషాలు తీసుకోగలిగాను అనుకోండి. ఇన్స్టాల్ చేసేసినాక మీ ఫోన్లో మీరు కాల్స్ చేసుకున్నా, మెసేజ్లు పెట్టుకున్నా, వీడియో కాల్స్ చేసుకున్నా, ఏమున్నా మీ ఫోన్లో నుంచి నాకు డాష్బోర్డ్ ఇచ్చేస్తాడు. నా డాష్బోర్డ్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకునేది కూడా రికార్డ్ అయిపోతుంది. మీరు ఎవరితోనో మాట్లాడుతున్నా అయిపోతుంది. మీకు తెలియకుండా నేను ఇక్కడే కూర్చొని ఆయన వీడియో ఆన్ చేసి వీడియో రికార్డ్ చేయన్నాను అనుకో, మీకు తెలియకుండా మీ ఫోను పైకేం ఆన్ కాదు, అది కానీ రికార్డ్ చేయగలదు, ఫోటోలు తీయగలదు. అవన్నీ నేను ఇక్కడ రిమోట్ నుంచి చేయొచ్చు అనమాట. అంత టెక్నాలజీ వచ్చేసింది ఇవాళ. ఇది ఎవరైనా చేయగలిగిన పని, డబ్బులు కడితే. నేను చెప్తున్న టెక్నాలజీ కొద్దిగా దాంట్లో నాలెడ్జ్ ఉండి కొంత హ్యాకింగ్ అది తెలిస్తే ఇంకా ఈజీ అనమాట. అందువల్ల ఇవాళ చాలామంది అనుకుంటారు ఐఫోన్లని చేయలేరని. ఐఫోన్లు కూడా చేయొచ్చు, దేనైనా చేయొచ్చు. ఐఫోన్లో జైల్ బ్రేక్ అని ఒక ఇది ఉందన్నమాట, టెక్నాలజీ. దాన్ని చేస్తే ఐఫోన్ కూడా మొత్తం ఆ సెక్యూరిటీ అంతా బ్రేక్ అయిపోతుంది. సో అలాగా కొంత నాలెడ్జ్ ఉంటే దేనైనా చేయొచ్చండి, వాళ్ళు పెద్ద విషయం కాదు. సో అలాంటి వచ్చేసినప్పుడు ఇప్పుడు అమ్మాయి చూడండి, తెలివిగా అమ్మాయి 400 వీడియోలు ఉన్నాయంటే అర్థమేమి? అమ్మాయి డే 1 నుంచి రికార్డ్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది రికార్డు అమ్మాయి అంటే? అమ్మాయికి ఏదో ఒక ఇంటెన్షన్ ఉంది. ఏం ఇంటెన్షను? 2 ఉండొచ్చు. ఒకటి, ఇతను ఇవన్నీ చూపించి డబ్బులు అడగచ్చు, బ్లాక్మెయిల్ చేయొచ్చు, ఇతను పబ్లిక్ ఫిగర్ అని ఒక ఇంటెన్షను. రెండో ఇంటెన్షను,
ఇతను నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు కదా, పెళ్లి చేసుకోకపోతే అప్పుడు బ్లాక్మెయిల్ చేయొచ్చు అనేది కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇతను కూడా హామీలు ఇచ్చి ఉండొచ్చు. ఇప్పుడు అమ్మాయి మోహంలో పడినాక ఇతను యువకుడు పెళ్లి కాలేదు, ఎందుకంటే ఆ అమ్మాయి 4 ఏళ్ళు పెద్దది ఇతనికంటే. ఇతనికి 27, అతనికి 31. సో కాబట్టి ఇతను ట్రాప్లో పడి ఉండొచ్చు. పడినా కూడా ఇతను తప్పు ఎక్కడుందంటే, అమ్మాయికి ఏమన్నా తప్పుడు హామీలు ఇచ్చుంటే అది తప్పు. నువ్వు ఎప్పుడైనా ఒకరికి తప్పుడు హామీ ఇచ్చి వాళ్ళని ఏమార్చి రిలేషన్షిప్స్ పెట్టుకోవడం అనేది లీగల్ పాయింట్లో తప్పు. రేపు ఇది ప్రూవ్ అయితే తనకు మినిమం బిఎన్ఎస్ యాక్ట్ కింద 10 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది, ఏది తప్పుడు హామీ ఇచ్చి. రెండవది, అమ్మాయి అబార్షన్లు చేశానని చెప్తుంది. అది రియలా కాదో మనకు తెలియదు. అమ్మాయి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది రేపు కోర్టుకి కేసు వెళ్తే. ఇప్పటివరకు అమ్మాయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్టుగా ఎక్కడ కనబడలేదు. అంటే ఇదంతా కూడా అతను పబ్లిక్ ఫిగర్ కాబట్టి, జనసేనలో ఉంటాడు కాబట్టి ఆటోమేటిక్గా తనకి వైసీపీ వాళ్ళ సపోర్ట్ ఉంటుందని అమ్మాయికి తెలిసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి నాలెడ్జబుల్, క్లియర్గా తెలుస్తుంది, నాలెడ్జ్ ఉంది, అమ్మాయికి సర్కిల్ ఉంది. ఆల్రెడీ అమ్మాయి చాలామందిని కాంటాక్ట్ చేసింది ఈ విషయంలో. అంటే ఒకటి ఏముందంటే, అమ్మాయి జెన్యూన్గా ఇతను నన్ను పెళ్లి చేసుకుంటాడని ఇతనితో స్నేహం చేసి ఉండొచ్చు, మనకు తెలీదు. లేదు, అమ్మాయి ప్లాన్ చేసి ఇతన్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాగాలనేది కూడా ఉండొచ్చు. అది కూడా మనం బయట నుంచి చెప్పలేము. ఇవన్నీ కూడా కోర్టులో తేలాల్సిందే. ఇదేంటంటే మీడియా ట్రయల్ చేయడం కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే దీని నుంచి ఇప్పుడు జనసేన స్ట్రాటజీ ఏంటి అనేది మనం ఆలోచించినప్పుడు, వైసీపీ ఏమో దీన్ని ఉపయోగించుకొని కూటమి మీద అటాక్ అనేది మొదలుపెట్టింది. ఎందుకంటే కూటమిలో జనసేనకి తెలుగుదేశానికి మధ్య గొడవ పెట్టాలనేది వైసీపీ ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది. ఎందుకంటే అది వీళ్ళు కలిసి ఉంటే వాళ్ళు గెలవలేరు కాబట్టి వీళ్ళని విడగొట్టాలనేది ఇంతకు ముందు నుంచి అంటున్నారు, ఇప్పుడు కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఒక వెర్షన్ ఏంటంటే, వైసీపీ చేస్తున్నది ఈ వీడియోలంతా బయట పెట్టడం, ఆ అమ్మాయికి అండగా ఉండడం ఒకటైతే, రెండవది జనసేనని టార్గెట్ చేస్తూ ఇదంతా కూడా తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నారు, అక్కడ రూపానందరెడ్డి ఎక్స్ఎమ్మెల్యే ఇలాంటి వాళ్ళే చేస్తున్నారు అన్న ఒక నెరేటివ్ని వైసీపీ బిల్డప్ చేసి తీసుకెళ్తుంది. దీనికి తగినట్టుగా కొంత తెలుగుదేశం మీడియా కూడా పవన్ కళ్యాణ్కి యాంటీగా వీడియోలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడాలి కదా అనేది వాళ్ళు చేస్తున్నారు. సో ఈ మొత్తం ఎపిసోడ్లో జనసేన ఇప్పుడు బదనాం అవుతుంది. అందువల్ల జనసేన టాక్టిక్స్ ఏందని, పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏందని మనం ఆలోచిస్తున్నప్పుడు, ఒకటి, దీన్ని కొద్దిగా పోస్ట్ పోన్ చేయాలంటే కమిషన్లు విచారణ వేయడం. ఇది పాత ఓల్డ్ టెక్నిక్. ఏదన్నా ఇట్లాంటివి వచ్చినప్పుడు రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే విచారణ అంటారు. అది ఎప్పటికీ తేలదా విచారణ. కానీ ఆ టైంలో ఏదో మేమేమీ చేయలేదనే కంటే ఒక విచారణ, అలాగా త్రిసభ్య కమిటీ విచారణ వేశారు. 7 రోజుల లోపల అతను 7 రోజులు ఎందుకంటే నాకు తెలియక అడుగుతాను, రేపు రావయ్య అంటే అతను రాడా? 7 రోజులు ఎందుకు టైం ఇచ్చారు అంటే, ఇదంతా కొంత గ్యాప్ తీసుకోవాలి. ఈ గ్యాప్లో ఏం చేయబోతున్నారంటే, ఈమెను విలన్గా చిత్రీకరించే కార్యక్రమం మొదలైంది. అంటే ఈమె హనీ ట్రాప్ చేసింది, అందుకే 400 వీడియోలు రికార్డ్ చేసింది, ఇతను 25 కోట్లు డిమాండ్ చేసింది అని చెప్పి గతంలో ఆమె గురించి ఏవేవో చేస్తున్నారు. నిజం అబద్ధాలు తెలియదు. నైట్లో లారీ దగ్గర నిలబడిందని పోలీసులు తీసుకొచ్చి భర్త దగ్గర వదిలేని ఒక వెర్షను. తర్వాత ఎవరో ఒక శంకర్ అనుకుంటా, జర్నలిస్ట్ శంకర్ని తను ఈమె బెదిరిస్తున్నట్టు, లంకొడుక బూతులు మాట్లాడుతూ అతన్ని దాడి చేసినట్టు ఒక వీడియో, ఇలాగంతా తీసుకొస్తున్నారు. ఇప్పుడు అల్టిమేట్గా ఆమె భర్తను రంగంలో దించే కార్యక్రమం జరుగుతుందనేది లేటెస్ట్గా వస్తున్న వార్త. అంటే ఆమె భర్తని రంగంలోకి తీసుకొచ్చి, భర్త ద్వారా ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేసి, అసలు ఈమె చరిత్ర ఏంటి, నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను, అసలు ఆమె ఎలాంటిది అని చెప్పడం ద్వారా ముందు ఆమె క్రెడిబిలిటీని దెబ్బతీసేసి ఇతన్ని మీద ఫోకస్ తగ్గించేసి ఆమె మీద ఫోకస్ ఆమె భర్త మీద, అవసరమైతే వాళ్ళ కొడుకును కూడా తీసుకొచ్చి, ఎందుకంటే వాళ్ళు కూడా ఈమెకు బాధితులుగా ఉండొచ్చు. ఎందుకంటే భర్త దూరం అయిపోయాడు, కొడుకును కూడా భర్త తీసుకెళ్ళిపోయాడని ఆమె చెప్తుంది. సో అవన్నీ ఇప్పుడు ఆ నెరేటివ్ తీసుకొచ్చి ఇంకొంతమంది బంధువుల్ని వాళ్ళని తీసుకొచ్చి ఆమెకి యాంటీగా ఇన్సైడ్ నుంచి నరుక్కు రావాలనే ఒక స్ట్రాటజీలో జనసేన ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు జనసేన తను కాపాడుకోవాలి కాబట్టి, శ్రీధర్ తప్పు చేశాడు కాబట్టి, శ్రీధర్ని ఇప్పుడు శిక్షించడం వల్ల
ప్రాబ్లం అవుతుంది. ఎమ్మెల్యేని శిక్షిస్తే మళ్ళీ అది రాంగ్ సిగ్నల్ అవుతుంది. ఎందుకంటే పార్టీలో లీడర్‌షిప్పే లేదు. ఉన్న లీడర్‌ని ఇది చేస్తే రేపు అది మచ్చగా ఉంటది. అందుకని మావోడేం తప్పు చేయలేదు. మావోడు తప్పు ఏం చేశాడంటే అమాయకంగా ఒక ట్రాప్‌లో ఇరుక్కున్నాడు అనేది చెప్పడానికి, ఆమెను నెగెటివ్‌గా చిత్రీకరించడానికి భర్తని రంగంలోకి దించబోతున్నట్టుగా మనకు వార్తలు అందుతున్నాయి.